రజని అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. రజని పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. జూలై 7, 1973 అవునండి. సాయంత్రం 6:05 వైజాగ్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తో. మా అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నానండి. మా అమ్మాయికి మ్యారేజ్ 10 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. అతను ఈ మధ్య చనిపోయారు. ఇప్పుడు 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 ఏంటి ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి హెల్త్ కూడా బాగుండేది. ఏమైంది హెల్త్ బాగాలేదంటే? హెల్త్ అంటే అవే తలుచుకుని బాధపడుతుందండి. సహజమే కదా, భర్త పోయాడంటే తలుచుకుని బాధపడడం అనేది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే పిల్లలు కూడా లేదు కదండి. నేను ఒక్కదాన్ని నిన్ను ఏం తీసుకుని బ్రతకాలి, ఏం చెయ్యాలి నేను అని బాధపడుతుంది అన్నమాట. మీరు వివాహం చేసే ముందు ఈ అమ్మాయి జాతకాన్ని పరిశీలించి ఎవరికైనా చూపించి తగిన పరిహారాలు చేసి ఉండవలసింది. ఇప్పుడు నేను చెప్పి కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయికి వివాహ స్థానంలో చాలా దోషం ఉంది. సప్తమంలో సూర్యుడు, సప్తమంలో శని, సప్తమంలో కేతు, శని కుజ దృష్టి ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు తప్పనిసరిగా అనర్థాలు జరుగుతాయని చెప్పేసి పుట్టినప్పుడు జాతకంలోనే కనిపిస్తోంది. మీరు పెళ్లి కంటే ముందు పరిహారాలు చేసి ఉంటే ఇలాంటి అనర్థాల నుంచి తప్పుకునే అవకాశం ఏర్పడి ఉండేది. సరే, గతం ఇప్పుడు అయిపోయింది, చేయగలిగేది ఏమీ లేదు. అమ్మాయికి పునర్వివాహం కూడా అయ్యేటువంటి అవకాశాలు అమ్మాయి జాతకంలో కనపడుతున్నాయి. కానీ అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమే. కాకపోతే ఇలాగే ఎవరైనా భార్య చనిపోయినటువంటి వ్యక్తిని చూసి ఇద్దరి మధ్యలో సరిగా కుదురుతుందా లేదా అని పరిశీలించిన తర్వాత చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ ఈసారి చేసే విషయానికి ఏమన్నా ఆలోచన ఉన్నట్లయితే అదే విషయంగా మీరు ఆలోచించి ప్రయత్నాలు చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే వేప పువ్వు ఎందుకు తినాలన్న విషయం గురించి చెప్పారు. అయితే ముఖ్యంగా ఉగాది రోజు ఏ పారాయణాలు చేస్తే మంచిదంటారు? ఉగాది నుంచి మనకి వసంత నవరాత్రి ప్రారంభం అవుతుంది కాబట్టి నవరాత్రి దీక్ష చేసేటువంటి వాళ్ళందరూ కూడా దసరా నవరాత్రుల్లో ఏ విధంగా చేస్తారో ఇప్పుడు కూడా చండీ సప్తశతి పారాయణాన్ని నియమస్తులంతా చేస్తారు.